అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో జన్వాడలో క్రిస్టియన్ల పైన దాడికి నిరసనగా జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. అసలు ఏం జరిగింది సార్? అసలు జనవాడలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళందరి నాయకులు ఆ గ్రామంలో ఉండే చర్చి మీద ఘోరంగా దాడి చేసిండ్రు. చర్చికి పోయే మాదిగలు, తర్వాత మిగతా క్రైస్తవులు అందరి మీద కూడా దాడి చేసిండ్రు. అమ్మాయిలను చూడకుండా, మహిళలను చూడకుండా, దివ్యాంగులను చూడకుండా వాళ్ళని చాలా అంటే చాలంగా మారణాయుధాలతో దాడి చేసిండ్రు. దాని మీద ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి అసెంబ్లీలో ఒకరు చర్చ చేయడం లేదు. ఆ సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ కూడా కనీసం పోలేదు. తర్వాత ముఖ్యమంత్రి అసలే పోలేదు. ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడతలేడు. సో అందుకొరకే ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ మరి ఇక్కడ స్థానిక క్రైస్తవ సోదరులందరూ కూడా మరి అన్ని డినామినేషన్స్ నుంచి, అన్ని కాంగ్రిగేషన్స్ నుంచి వాళ్ళు ఇవాళ నిరసన ర్యాలీ పెట్టిండ్రు. దాంట్లో నన్ను ముఖ్య అతిథిగా పిలిపించి అక్కడ ఏం జరిగింది కనుక్కుంది. ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా తీసుకున్నది అడగడానికి పిలిపించిండ్రు. మొదటి నుంచి చెప్తున్నా, బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాంగ విలువలు, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, సమన్యాయం, స్వాతంత్రం ఇలాంటి రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం వచ్చిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇలా ఆర్టికల్ 25 అంటే రాజ్యాంగంలో ఉండే 25వ అధికరణము అన్ని మతాలకు కూడా స్వేచ్ఛగా తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం, ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రచారం చేసుకోవడానికి హక్కు కల్పించింది. వాళ్ళు చర్చి కట్టుకుంటే అది వాళ్ళ హక్కు అండి. వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ మీద కట్టుకున్నారు, రోడ్డు మీద కట్టుకోలేదు కదా, రోడ్డుని ఎంక్రోచ్ చేసి కట్టుకోలేదు కదా. అయినా హెచ్ఎండి అథారిటీసు గ్రామంలో ఉండే స్పెషల్ ఆఫీసర్ చేయాల్సిన పని బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎందుకు చేస్తారండి? విహెచ్పి కార్యకర్తలు ఎట్లా చేస్తారు? మళ్ళీ అసత్యాలు ప్రచారం చేస్తూ, వాట్సాప్లో అసత్యాలు ప్రచారం చేస్తూ వీళ్ళ మీదనే రకరకాల అభియోగాలు చేస్తున్నారు. వీళ్ళే దాడి చేసిన అంటారు. దాడి చేసిన వాళ్ళు 18 కుట్లతో ఉంటారు. మీరు అన్నట్టుగా అక్కడ 3 కుటుంబాలు మాత్రమే ఇక్కడ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఒక జర్నలిస్ట్ మీద దాడి చేశారు, పెట్రోల్ బంకులో చేసేటువంటి ఒక దళితుల్ని హతమార్చారు. అప్పుడు స్పందించని మీరు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని చెప్పి జన్వాడకు సంబంధించిన కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ సంఘటన నా దృష్టికి రాలేదు బ్రదర్. కానీ ఇప్పుడు ఈ సంఘటన అనేది జరిగిన ఒక గంటలోనే మా దృష్టికి వచ్చిన వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ అక్కడికి పోయింది. మీరు చెప్పిన సంఘటన అది నా దృష్టికి ఎవరు తీసుకురాలేదు. అప్పుడు బహుశా నేను సర్వీస్లో ఉండుంటాను, ఐపీఎస్లో ఉండుంటాను. సో అందుకొరకు నేను మరి నాకు ఆ విషయం తెలిసే అవకాశం తెలిసి ఉంటే డెఫినెట్గా పోయిండేవాడిని నేను. సో కానీ అక్కడ దానికి రాలేదు కాబట్టి దీనికి ఏ విధంగా వస్తామనేది అది కరెక్ట్ వాదనగా నా దృష్టికి రాలేదండి. నా దృష్టి ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు, సభలు సమావేశాలు పెట్టారు. ఎన్నికల తర్వాత ఒక స్తబ్దత ఏర్పడిందా? మళ్ళీ మునుపటి చైతన్యంతో ముందుకెళ్తారా? లోక్సభ ఎలక్షన్స్లో మీ స్టాండ్ ఏంటి? తప్పకుండా లోక్సభ ఎలక్షన్లో ఈరోజు దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నది. ఇక్కడ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, దాని వెనుక ఉండే ఆర్ఎస్ఎస్, దాని ముసుగు సంస్థలన్నీ కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రబన్నుతున్నారు. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అన్ని పార్టీల బాధ్యత. మరి ముఖ్యంగా ఆ రాజ్యాంగ విలువల మీదనే నిర్మించబడ్డ బహుజన్ సమాజ్ పార్టీ బాధ్యత. తప్పకుండా మేము ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండే ఏ పార్టీ అయినా కూడా దాన్ని ఓడిస్తాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకుంటాం. మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం? అది ఇంకా బెంచీ గారు నిర్ణయిస్తారు. ఇప్పుడే నేను చెప్పలేను, ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు కదా. నోటిఫికేషన్ తప్పనిసరిగా చెప్తాను. అంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది? 17 ఎంపీ కాన్స్టిట్యూయెన్సీ 17 స్థానాల్లో పోటీ చేస్తాము. తప్పకుండా మాకు ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఎవరు వాళ్ళ వైపు నుండి పోరాడుతున్నారు, ఎవరు ఇలా అసెంబ్లీలో ఏ విషయాల మీద చర్చ జరుగుతున్నది మీరు చూస్తున్నారు. ఒక ఆయన మేడిగడ్డ ఉంటారు, ఒక ఆయన నీ బట్టలు ఓడిస్తా, నా బట్టలు ఓడిస్తా, నీ కాళ్ళు ఎరుకొడతా, నా కాళ్ళు ఎరుతా, నా ఎంట్రుగా బిక్కలేవు, నీ ఎంట్రుగా బిక్కలేవు, అంతా అంటే మాట్లాడకూడని, మాట్లాడలేని, వినలేని అసంబద్ధమైన, అసభ్యకరమైన భావజాలము, పదాలు అసెంబ్లీలో దొరుకుతూ ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఒకరు మేడిగడ్డ అంటున్నారు, ఇంకొకరు కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్, అంటే కాలయాపన అనుకోవచ్చు. ఇది అంతే, వాళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు. ఇవాళ మరి పేద ప్రజల ప్రాణాలకే గ్యారంటీ లేదు, 6 గ్యారంటీలు అంటున్నాడు. మేము అంటున్నాం 6 గ్యారంటీలు కాదండి, మా ప్రజలకు మా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి, మా ప్రార్థనా మందిరాలకు గ్యారంటీ, మా మతాలకు గ్యారంటీ ఇవ్వండి, మా మతపరమైన స్వేచ్ఛకు గ్యారంటీ ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. కానీ దాన్ని పక్కకు పెట్టి దాని మీద ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఇలా మేడిగడ్డ అంటే ఒక ఆయన అంటాడు, ఒక ఆయన కృష్ణా నది అంటాడు, ఒక ఆయన గోదావరి నది అంటాడు. అందరు కలిసి మరి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అందుకొరకు అది కరెక్ట్ కాదు.
సో మొత్తం మీద ప్రజల స్వేచ్ఛ మత స్వేచ్ఛను కాపాడడానికి ఖచ్చితంగా పోరాటం చేస్తుంది బహుజన సమాజ్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు రక్షణ కల్పించండి, మేము పోరాటం ప్రజల్ని చైతన్యవంతులను చేయడమే మన పని అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్ RTV కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.